2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం తెరుద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. హల్లెలూయా. ప్రభువైన అందరు తెరిచినట్లయితే హల్లెలూయా అని చెప్తారండి. గ్లోరీ టు. అందరం కలిసి చదువుదాం. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ ఉంటే తెలుగు బైబిల్ గట్టిగా చదవవలసిందిగా కోరుతున్నాను. 1 2 3 go. The grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen. Amen. Hallelujah. ఏముంది ఎవరన్నా గమనించారండి? ఏముంది? మనందరికి తెలిసిందే. ఏంటిదండి? ఆశీర్వాదం, బెనెడిక్షన్. అవునండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండును గాక. దాన్ని ఇంప్రవైజ్ చేస్తూ మనం పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకు సదాకాలము తోడై ఉండును గాక అంటే యాంప్లిఫైడ్ వర్షన్లో అట్లా ఎలాబొరేట్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తారు. రైట్. ఇది చర్చ్లో వాళ్ళకు బాగా తెలిసిన అంటే మాట, అంటే వాక్యం ఉంటుందని చాలామంది తెలీదు. లాస్ట్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తారు పాస్టర్ అని మాత్రమే తెలుసు. యాక్చువల్గా ఇది బెనెడిక్షన్. ఏమంటాము, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం మీద ఇచ్చిన ఆశీర్వాదం లాగా బెనెడిక్షన్, ఆశీర్వాదము ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ. చూడండి, మన క్రైస్తవ జీవితంలో ఈ 3 ఎలిమెంట్స్ చాలా ప్రాముఖ్యమైనవి. అర్థమవుతుందండి? కృప, ప్రేమ, సహవాసము. అవునండి. కృప, ప్రేమ, సహవాసము. ఇంతకు మనం పరిశుద్ధ బలులో మనము గమనించాము. దేనివల్ల మనం రక్షింపబడ్డాము? విశ్వాసం ద్వారా, కృప చేత. ఫర్ యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. కృప ద్వారా మనము రక్షింపబడ్డాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో కృప చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు లోకమును ప్రేమించను. ప్రేమ చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమ మన జీవితాల్లో వెల్లడపరచబడింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే చాలాసార్లు మనము ధ్యానించిన ఎలిమెంట్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ సహవాసము. ఏంటిదండి? ఈ రోజున మనము పరిశుద్ధాత్మ సహవాసము గురించి మనం నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? చాలా చేత గమనించండి. పరిశుద్ధాత్మ సహవాసము మన ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనమందరం ఏమనుకుంటామంటే ఫస్ట్ రక్షింపబడాలి, దేవుని స్తోత్రం. తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని స్తోత్రం. తర్వాత ఆత్మచేత నింపబడాలి కొంతమందికి. అయిపోయిన తర్వాత ఏంటి? ఆత్మచేత. కొంతమంది నాకు వరాలు కావాలి, అక్కడ ఆగిపోతారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏవో వరాల గురించో, అర్థమవుతుందండి, ఏదో ఒక అనుభవం గురించో మనకి ఇవ్వబడలేదు. మనము ఆయనతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సహవాసం అంటే ఏంటి? అంటే సంభాషించడం, అంతేనండి. మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, ఏం చేస్తాము? టైం స్పెండ్ చేస్తాము, మనవన్నీ షేర్ చేసుకుంటాము. అంటే వి షేర్, అంటే ఆ వస్తువులే కావచ్చు, మాటలే కావచ్చు, వి షేర్. అవునండి. అంటే యూజువల్గా సహవాసంలో అంటే ఫ్రెండ్షిప్లో ఏముంటుంది? దాపరికాలు ఉండవు. అవునండి. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే దాపరికాలు ఉంటాయా? ఉండవు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే పరిశుద్ధాత్మ సహవాసము. మనము గ్రీకు మాట చూస్తే కోయినోనియా ఏముంటుందండి? కోయినోనియా అంటే దాని అర్థం ఏంటి? ఫెలోషిప్, పార్ట్నర్షిప్, కమ్యూనికేషన్. ఇంకొక దాంట్లో చూస్తే ఇంటిమెసీ, అన్యోన్యత. పరిశుద్ధాత్మ అన్యోన్యత. పరిశుద్ధాత్మతో
పార్ట్నర్షిప్ ఏమంటాము? జతపరచబడము, కలిసి పని, భాగస్వామ్యం. వెరీ గుడ్. పార్ట్నర్షిప్ అంటే పరిశుద్ధాత్ముడితో మనం భాగస్వామ్యంలో ఉన్నాము. వీఆర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఎంతమంది తెలుసా అండి అది? హల్లెలూయా. చూడండి, మనకు మన జీవితంలో నేను ఎప్పుడు చెప్తున్న మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దెర్ ఇస్ ఓన్లీ వన్ రోల్ మోడల్ టు అస్. హూ ఇస్ హీ? జీసస్. అవునండి. యేసే మనకి ఏంటిదండి? రోల్ మోడల్. ఆయన ఈ లోకంలో దేవుడు ఎలా ఆశిస్తున్నాడో ఆ విధంగా జీవించి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఆయన జీవించి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అవునండి. ఇప్పుడు మనము ఆయనను చూచి ఆయనను పోలి మనం నడుచుకున్న వారము. సో జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో నడిచినప్పుడు ఏ విధంగా పరిశుద్ధాత్ముడితో అన్యోన్యతను కలిగి ఉన్నాడు, ఏ విధంగా పరిశుద్ధాత్ముడితో కలిసి ఆయన అంటే భాగస్వామ్యంలో దేవుని పని చేశాడు, ఏ విధంగా పరిశుద్ధాత్మ సహవాసంలో యేసయ్య ఏ విధంగా దేవుని చిత్తము నెరవేర్చాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎవ్రీథింగ్ దట్ జీసస్ డిడ్ వాస్ బై అండ్ విత్ హోలీ స్పిరిట్. యేసయ్య ఏ పని చేసినా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రాముఖ్యంగా ఆ 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్న కాలము, ప్రతి పని ప్రతి అడుగు పరిశుద్ధాత్ముడి ప్రేరేపణలో పరిశుద్ధాత్ముడి నడిపింపులోనే యేసయ్య వేశాడు. అర్థమవుతుందండి? ఎవ్రీ స్టెప్ దట్ ఇట్ టుక్ వాజ్ జస్ట్ బై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి అడుగు పరిశుద్ధాత్మ ప్రేరేపణలోనే ఆయన వేయడం జరిగింది. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్లో మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్ముడి గురించి వివరిస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఇవ్వడం జరిగింది. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదికి రావడము చూచి అవునండి. పావురము వలె అంటే పావురం పరిశుద్ధాత్ముడా? కాదు, పావురం వలె వచ్చాడు. చిన్నపిల్లలు పరిగెడుతున్నారు అనుకోండి, అరే మెరుపులాగా పరిగెడుతున్నారు అంటే వాళ్ళు మెరుప అండి? వాళ్ళు లైట్నింగా? అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారని అంటే పరిశుద్ధాత్ముడు రావడం అంటే పావురం వల్ల అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎ పర్సన్. అర్థం ఉంది అనుకుంటున్నాను. ఇలా మనం చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. కానీ ఇంకొకటి ఏం చూస్తాము? పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వల్లే పరిశుద్ధాత్ముడు, క్లోవెన్ టంగ్స్ ఆఫ్ ఫైర్ ఏంటి? నాలుకల వల్లే, విభజించబడిన నాలుకల వల్లే. అవునండి. అగ్ని నాలుకల వలె, టంగ్స్ ఆఫ్ ఫైర్, అది మనం చూస్తాం. మళ్ళీ ఇంకొకటి పెద్ద గాలి అంటే ఆ పునాదులు అదిరెను పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. ఏంటి? గాలి పరిశుద్ధాత్ముడు కాదు, పావురము పరిశుద్ధాత్ముడు కాదు. అవునండి. అవి ఆయనను ఎక్స్ప్రెస్ చేసే ఏమంటాము ఉదాహరణలు, అంటే ఎక్స్ప్రెస్ చేసే ఎలిమెంట్స్ అని చెప్పవచ్చు. ఓకేనా అండి? అయితే చూడండి, పరిశుద్ధాత్ముడు ఇంకే యేసయ్య ఈ మాట అంటాడు, ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన మీరు అంటే శక్తి పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడు ఇస్ ద పర్సన్ హూ ఎండౌస్ యూ విత్ పవర్. అవునండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన మనకు శక్తిని అనుగ్రహించువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు మనం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? పరిశుద్ధాత్మ సహవాసము. ఏం సహవాసం అండి? మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? దేని గురించి? పరిశుద్ధాత్మ సహవాసం. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహవాసం అన్నప్పుడు చూడండి, ఎవరన్నా అగ్నితో మాట్లాడతారా అండి? ఎవరైనా గాలితో మాట్లాడతారా? అంటే సహవాసం చేస్తారా? లేకపోతే ఎవరైనా పావురంతో సహవాసం చేస్తారా అండి? చేస్తారా? లేకపోతే ఎవరన్నా ఇప్పుడు మనకు చెప్పబడినట్లు క్లోవెన్ టంగ్స్ ఆఫ్ ఫైర్, గాలి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు దాంతో చేస్తారా? యూ కెన్ ఓన్లీ ఫెలోషిప్ విత్ ఎ పర్సన్. మనము ఒక వ్యక్తితో మాత్రమే సహవాసం చేయగలము. ఎంతమందికి అర్థమవుతుంది? సో పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాబట్టి, పరిశుద్ధాత్ముడు ఒక పర్సన్ కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయాలి.
సో మనం పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే వన్ అమాంగ్ ద గాడ్ హెడ్, అంటే త్రిత్వములో ఒక్కరు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఓకేనా అండి? సో మనం ఎవ్వరము కూడా పరిశుద్ధాత్ముడిని అది అని మనం సంబోధించొద్దు. ఇట్, తెలుగులో ఏమంటాము, హోలీ స్పిరిట్ని ఇట్ అని మనం సంబోధించకూడదు. ఎప్పుడు హీ, ఆయన అని సంబోధించాలి. ఏమని సంబోధించాలి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆల్రైట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధాత్మ సహవాసం. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ సహవాసము. చూడండి, యేసయ్య ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తారు. యోహాను 5:30. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. చాలా జాగ్రత్త మనం చదువుదాము. మీరందరూ అక్కడ తెరిచినట్లయితే హల్లెలూయా అని చెప్పండి దయచేసి. ప్రైజ్ గాడ్. చదవండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఆమేన్. ఇక్కడ యేసయ్య ఏమన్నా, ఐ కెన్ ఆఫ్ మై సెల్ఫ్ డూ నథింగ్. నా అంతటా నేనేమి యేసయ్య ఏమంటున్నారంటే, నా అంతటా నేనేమి చేయలేను, నేను చెయ్యను. ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్తున్నానంటే యేసయ్య, నా అంతటా నేనేం చెయ్యను, నేను ఏమి వింటానో విన్న దాని ప్రకారము అది నేను జడ్జ్ చేసి దాని ప్రకారం నేను చేస్తాను. వా, యేసయ్య దేవుని కుమారుడు. ఎవరికైనా డౌట్ ఉందా అండి ఇందులో? యేసయ్య దేవాది దేవుడు. ఎవరికైనా డౌట్ ఉందా అండి? అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారు? నేను నా అంతటా నేను ఏమి వింటానో. ఎక్కడి నుండి వింటాడు? ఎక్కడి నుండి వింటున్నారు ఆయన? ఇది ప్రశ్న. నేను ఏమి వింటానో దాన్ని నేను కరెక్ట్గా జడ్జ్ చేసి దాని ప్రకారమే నేను అడుగులేస్తాను అని చెప్తా ఉన్నారు యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఎక్కడి నుండి వింటున్నాడు అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. అవునా కదండి? ఇప్పుడు యేసయ్యమన్నాడు, నా అంతటా నేనేమి చేయలేను, నేను ఏమి వింటానో. ఒకసారి మళ్ళీ చదవండి. నా అంతట నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. వా, నా ఇష్ట ప్రకారం నేను చేయను, నన్ను పంపిన వాని చిత్తమే నేను చేస్తాను. యాజ్ ఐ హియర్ ఐ జడ్జ్. అది సెకండ్ మాట చదవరా? నా ఇంత నేను చేయని తర్వాత తెలుగులో నేను వినున్నట్టుగా తీర్పు తీర్చుచున్నాను. నేను వినున్నట్లుగా అంటే నేను విన్న ప్రకారం నేను తీర్పు తీర్చుతున్నాను. దాని అర్థం యాజ్ ఐ హియర్ ఐ జడ్జ్. ఇంగ్లీష్లో చూస్తే యాజ్ ఐ హియర్ కామా ఐ జడ్జ్ అని ఉంది. అంటే ఏంటి? నేను ఏదైతే వింటున్నానో దాని ప్రకారము తీర్పు తీరుస్తున్నాను. అంటే దేవుని స్వరమా లేకపోతే నా సొంత ఆశనా? కొన్నిసార్లు మన సొంత ఆశ కూడా దేవుని ప్రేరేపణలాగా మనకు వినబడతా ఉంటుంది. ఎవరికైనా అర్థమవుతుందా అండి? ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అయితే యేసయ్య ఏం చెప్తా ఉన్నారు? నా ఇష్టమా దేవుని చిత్తమా? నేను రైట్గా నేను జడ్జ్ చేసుకొని దాని ప్రకారము దేవుని చిత్తం ఏందో కనుక్కొని దాని ప్రకారమే నేను చేస్తున్నాను అని అంటున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, యేసయ్య మనకు రోల్ మోడల్. ఆయన నడిచినట్లు మనం నడవాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే. ఆయన ఎలా నడిచాడో మనం కూడా ఈ లోకంలో అలాగే మనము నడవవలసిన వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయన తనంతట తాను ఏం చేయలేదంట. ఏది విన్నాడో దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేసి దాని ప్రకారం చేశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు నేను చేయాల్సిందేంటి? ఏది వింటామో. ఈ రోజున ఏం వింటున్నాం? ఎవరి స్వరం వింటున్నాం? చూడండి, దేవునితో సహవాసంలో అంటే పరిశుద్ధాత్ముడితో సహవాసంలో ఉన్నామా? సాతానుతో సహవాసంలో ఉన్నామా? అర్థమవుతుందా అండి?
సో మనము పరిశుద్ధాత్ముడితో సహవాసం ఉన్నట్లయితే ఆయన స్వరము విని ఆయనతో సంభాషించి ఆయనతో పాటు మనం నడిచి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకున్న వారిగా మనం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య ఏమంటున్నాడు? నేను ఏమి వింటానో దాన్ని జడ్జ్ చేసి దాని ప్రకారం నేను చేస్తాను. నా చిత్తము కాదు, దేవుని చిత్తం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనకు దేవుని చిత్తం ఏంటిదో ఎవరో ఆయనకు తెలుపుతున్నారు, అది ఆయన వింటా ఉన్నాడు. అర్థమవుతుందా అండి? యేసయ్య ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ అద్భుతం చేయాలో ఎవరో ఆయనకు చెప్తా ఉన్నారు. యేసయ్య అది విని దాని ప్రకారం నడుచుకుంటున్నారు. రీసెంట్గా ఈ మధ్య జెన్జీ ప్రొటెస్ట్ ఇవన్నిటిలో ఒక మాట బాగా హైలైట్ అయింది. ఏంటి? టెలిప్రాంప్టర్. ఎవరైనా విన్నారా అండి? టెలిప్రాంప్టర్ వాడరో లేదో మనకంత తెలియదు, కానీ హోలీ స్పిరిట్ మన ఇన్వర్డ్ ప్రాంప్టర్. అర్థమవుతుందా అండి? మనలో నుండి మనకు ప్రేరేపణనిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు మనము ఇది క్లియర్గా అర్థం చేసుకుందాం. యేసయ్యకు ఒకరు చెప్తున్నారు, ఒకరి స్వరం ఆయన వింటా ఉన్నాడు, దాని ప్రకారమైన అడుగులేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో అలాగే ఉండాలి. ఎవరు యేసయ్యతో మాట్లాడి ఎవరి స్వరం ఆయన వినబడుతుందో మనకు తెలియాలంటే, యేసయ్య బాప్తిస్మము తీసుకున్న తర్వాత మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయము 16, 17 ఒకసారి చదివినట్లయితే, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వావ్, చూడండి, ఇక్కడ తిత్వమైన దేవుడు కనపరచబడి ఉన్నాడు. ఏంటండి? ఈ 2 వచనాల్లో ఎవరు కనపరచబడ్డారు? తిత్వమైన దేవుడు. అవునండి. చూడండి, యేసయ్య బాప్తిసం తీసుకొని బయటికి రాగానే ఏం జరిగింది? అండ్ జీసస్ వెన్ హీ వాజ్ బ్యాప్టైజ్డ్ వెంట్ అప్ స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ వాటర్. బాప్తిసం తీసుకున్న తర్వాత నీళ్ళలో ఉంటారు కదండి, నీళ్ళ నుండి ఆ యోర్దాను నదిలో నుండి ఒడ్డుకు వస్తూ ఉన్నాడు. ఒడ్డుకు వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుట చూచెను. వావ్. అంటే చూడండి, కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు అంటే పావురం కాదు, అంటే పావురం వల్లే దిగి రావడం మనము చూస్తున్నాం. తర్వాత 17వ వచనము, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా ప్రియ కుమారుడు అని పేర్కొన్నారంటే ఎవరు? అతను తండ్రి అయిన దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ఈ 2 వచనాల్లో ఒకే చోట మనం చూడగలము. అర్థమైన వాళ్ళు ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూద్దాం, పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 4వ వచనము, అప్పుడు యేసు 4వ అధ్యాయం 1వ వచనం, సారీ. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు తనతో ప్రతి అడుగులో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏమన్నారు? యాజ్ ఐ హియర్ ఐ జడ్జ్, అంటే నేను వినిన ప్రకారము నేను కరెక్ట్గా జడ్జ్ చేసి దాని ప్రకారం అడుగులేస్తాను. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు. బాప్తిజం పొందుకోగానే పరిశుద్ధాత్ముడు అరణ్యముకు నడిపించాడంట. ఎందుకు? ఆయన శోధింపబడనై ఉన్నాడు, ఈయన ప్రార్థనలో కొనసాగాలి, శక్తి పొందుకోవాలని. ఎవరు నడిపించారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య ఏమన్నారు? నేను ఏది వింటున్నానో దాని ప్రకారము
ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేనికి యేసయ్య తొందరపడేవాడు కాడట. జాగ్రత్తగా తనకు ఎప్పుడు పరిశుద్ధాత్ముడి చేత నడిపింపు గ్రీన్ సిగ్నల్ ఉందో, ఆరెంజ్ సిగ్నల్లో కూడా కదిలేవాడు కాదట. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అప్పుడే యేసయ్య అడుగులేసేవాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్. మనం బైబిల్లో చాలా చోట్ల మనం చూడగలుగుతాం అది. యేసయ్య మన క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి. యేసయ్య దేవుని ప్రేరేపణ ప్రకారమే అడుగులేస్తాడన్న దానికి ఏంటిదంటే ఆయనకు బాగా ఇష్టమైన లాజరు బాగోలేదు అన్నప్పుడు యేసయ్య ఏమంటాడు? అడుగులేస్తాడు, వెళ్ళిపోతాడు పరిగెత్తుకొని. అక్కడే 2 రోజులు ఉంటాడు. తర్వాత ఇంకా వెళ్ళవలసిన సమయం వచ్చినది అని చెప్పి, అంటే ఆయనకి ఎప్పుడైతే డైరెక్షన్ వచ్చినదో అప్పుడు ఆయన బయలుదేరడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసయ్య దేవుని కుమారుడు అయినప్పటికీ, యేసయ్య సర్వశక్తిమంతుడు అయినప్పటికీ హీ ఈల్డెడ్ టు ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడ్డాడు. గ్లోరీ టు గాడ్. ఈ రోజున యేసయ్య మన రోల్ మోడల్ కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలండి? పరిశుద్ధాత్మ నడిపింపు మీద, పరిశుద్ధాత్ముడి మీద మనము ఆధారపడాలి.